రోజు రోజుకి క్యాన్సర్ పేషెంట్ల సంఖ్య పెరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా మహిళలలో సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అది ఎర్లీ డిటెక్షన్ కాకపోవడం వల్ల 4th ఫేజ్ 3rd ఫేజ్లో వచ్చి చాలామంది మహిళలు చనిపోతూ ఉన్నారు. ఇవాళ సిఎస్ఆర్ కింద అల్వాల్ గవర్నమెంట్ హాస్పిటల్లో, జమ్మిగడ్డ హాస్పిటల్లో 2 క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాదాపు 50 లక్షల రూపాయలతోటి ఈ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేసాం. దీంతో సింపుల్గా ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ డిటెక్ట్ అయ్యే ఆస్కారం, ఎర్లీ డిటెక్షన్ వల్ల ఇలా పేషెంట్కి తొందర ట్రీట్మెంట్ అందే ఆస్కారం ఉంది, బతికే ఆస్కారం ఉంది. కాబట్టి పనిచేస్తా ఉన్నాం. ఇవాళ ఆరోగ్యపరంగా వచ్చేటువంటి సమస్యలు పేద ప్రజానికం, మధ్య ప్రజానికం దాన్ని భరించలేక అప్పుల పాలవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ వైద్యం అనేది పూర్తి స్థాయిలో ప్రభుత్వమే వాళ్ళకి అందించాల్సిన అక్కర ఉన్నది. లేనట్లయితే సమాజంలో అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో వైద్యం మీద మరింత బడ్జెట్ కేటాయింపు చేసుకొని, ఎక్స్పెండిచర్ చేసుకొని పేద ప్రజానికానికి ఉచిత వైద్యం అందించాల్సిన అక్కర ఉందని చెప్పి భావిస్తా ఉన్నాం. నేను కూడా ఆరోగ్య మంత్రిగా గతంలో పనిచేసినప్పుడు నేను పనిచేసిన ఎక్కువ రోజులు కరోనా ఉండే కాబట్టి ఎక్కువ ఫోకస్ పెట్టలేకపోయినాం. కానీ వైద్యం ప్రజలకు తప్పకుండా ప్రభుత్వమే పూర్తి స్థాయిలో ఉచితంగా అందించాల్సిన సబ్జెక్టుగా భావించాలని కోరుతున్నాను.